ప్రభు క్రిస్టియన్ ఛానల్ వీక్షకులకు ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 14వ అధ్యాయము 37వ వచనము మనం చదువుదాం. సౌలు ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక ఉండెను. ఈ మాట మనం గమనించగలిగితే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్న సౌలు జీవితంలో ఒక అపజయాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చదవగలిగితే గనక సౌలు గారు దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబును ఇవ్వలేదు, ప్రత్యుత్తరం ఇవ్వలేదని ఇక్కడ వాక్య భాగంలో మనకి కనబడుతుంది. నిజమే, ఈరోజు నీ జీవితంలో నీ ప్రార్థనలకు జవాబు రాని పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ మాటకు మనము ఒక విషయాన్ని మనం చెప్పుకోగలిగితే జవాబు రాని ప్రార్థనగా కొన్నిసార్లు నీ ప్రార్థన ఉందేమో. దానికి కారణము ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఎందుకంటే సౌలు గారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం వలన దేవుడు తనతో మాట్లాడడానికి నిరాకరించాడు. దేవుని స్తోత్రం. అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తున్నామో మనము గమనించుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మనం 3వ వచనం చూడగలిగితే కనుక, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకటలేదు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో, అలాగే ఎందుకు మనము దేవుణ్ణి అడుగుతున్నాము అనేది మనము గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు కదా, మీరు అడిగినాను మీ భోగముల నిమిత్తము అడుగుచున్నారని అంటున్నాడు. అంటే మనం అడిగేవి మనం ఎందుకు అడుగుచున్నామో అది మనకి తెలిసి ఉండాలి. మనం దేనిని అడుగుతున్నామో అది మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియ సహోదరులారా, దేవుడు అవసరాలు మాత్రమే తీరుస్తాడు కానీ కోరికలు తీర్చడు. ఎందుకంటే మనకు నచ్చిన కోరిక, మన గొంతమ్మ కోరికలని మనం కోరినట్లయితే దేవుడు వాటిని అంగీకరించడు. మనకి ఏదైతే అవసరమో దానినే దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే మీ ఇంటిలో ఉన్న పిల్లలకు, చంటి పిల్లలకు ఒకవేళ ఉదాహరణకి చెప్పగలిగితే, నా కొడుకు ఉన్నాడు అనుకో, వాడికి నేను గడ్డం గీసుకోమని బ్లేడ్ ఇవ్వను. ఎందుకంటే వాడి వయసు కాదు, వాడి అర్హత కాదు, అంటే వాడికి అది అవసరం లేదు. వాడు అడిగినా కానీ నేను ఇవ్వను. ఎందుకంటే అది ఇవ్వడం ద్వారా వాడికి నష్టమే కానీ వాడికి కష్టమే కానీ వాడికి లాభం అనేది లేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియ విశ్వాసి, ఈరోజు మనం అడిగేవన్నీ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాం. మనకి ఏదైతే అవసరమో, మన జీవితంలో దేని ద్వారా మనము ముందుకు నడవగలమో, ఏది ఇస్తే మనము ఆయనకు లోబడి ఉండగలమో అది మాత్రమే ఇచ్చి మనల్ని ఆయన సంతోషపరచగలడు. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ మనకి కనబడుతుంది కదా, మనం ఏది అడిగినా కానీ అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అంటే మన ప్రార్థనలకు కొన్నిసార్లు జవాబు రావడం లేదంటే మా ప్రార్థనలు దేవుడు వినడం లేదని, లేకపోతే మనం అడిగేవి దేవునికి ఇష్టం లేదని, ఒకవేళ అవి మనం ఒకవేళ పొందుకుంటే కనుక దాని ద్వారా మనం నష్టపోతామని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి మనకి ఏది అయితే అవసరమో దానిని ఇవ్వడానికే దేవుడు మనకి ఆయన ఉద్దేశించి ఉన్నాడు. అలాగే మనం ఇక్కడ రెండో విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం మొదటిది ఏ ఉద్దేశంతో అడుగుచున్నామో మనము గమనించాలి. రెండవది అనుమానంతో అడుగుచున్నామా అనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ
యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉండెను. ఇక్కడ దేవుని వాక్యం యాకోబు గారు ఏమని వ్రాసి ఉంచారంటే, దేవుని మాట ద్వారా, దేవుని ప్రేరేపణ ద్వారా, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అంటే సందేహింపకుండా ఏది పెడితే అది అడిగేస్తే దేవుడు ఇస్తాడా అంటే, మనకి ఏది అవసరమో దాన్నే ఇస్తాడు. అయితే మనకి ఏది అవసరమో దేవుణ్ణి అడుగుతామో దాన్ని అడిగేటప్పుడు ఎలా అడగాలంటే సందేహింపకుండా, అంటే వెనకడుగు వేయకుండా, ఆయన ఇస్తాడా ఇవ్వడనే ఆలోచన లేకుండా మనము ఇది ఇస్తాడు అని తప్పకుండా నమ్మకంతో విశ్వాసంతో ఆయనను అడగగలిగినట్లయితే ఆయన తప్పకుండా ఇస్తాడు. నిజమే, ఒక స్త్రీ ప్రార్థన చేస్తుందంట, ఏమని? అయ్యా ఇదిగో ఈ కొండ వెళ్ళి ఆ కొండ మీద పడిపోవాలి, లేకపోతే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడిపోవాలి అని ప్రార్థన చేసిందంట. ఆమె మరలా తన ఇంటి నుండి బయటకు వచ్చి ఆ కొండను చూస్తే ఆ కొండ అక్కడే ఉన్నదంట. అప్పుడు అనుకున్నదంట మనసులో, మరలా నిజమే, నేను అనుకున్నాను, ముందే అనుకున్నాను, నేను ప్రార్థన చేసిన ఈ విషయము జరగదు, నేను అనుకున్నది జరగదు. ఎందుకంటే ఆమెలో ముందే ఆలోచన ఉంది. ఆ ఆలోచన పక్కన పెట్టకుండా ఆమె విశ్వాసంతో ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి అక్కడ విజయాన్ని చూడలేకపోయింది. ఇక్కడ 3వ విషయం మనం చూస్తే, ప్రార్థనలో వ్యర్థమైన మాటలు పలుకుచున్నావా? మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అంటే మన ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే బహుశా మనం చేసే ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉన్నాయేమో, ఆయనకి ఇష్టం లేని మాటలు ఉన్నాయేమో, అది గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే మనము కీర్తన గ్రంథము 106వ 14వ వచనం చూస్తే కనుక, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. ఇక్కడ ఈ మాట వ్రాయడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రభు అయిన దేవుణ్ణి పదే పదే శోధించడం ద్వారా వారు ఎంతో హింసలకు గురయ్యారు. వారిని నడిపిస్తున్న మోషేను వారు తిట్టుకున్నారు, సనుగుకున్నారు. అలాగే మోషేనే కాకుండా దేవాది దేవుణ్ణి కూడా వారు ఇండైరెక్ట్గా దేవుణ్ణి కూడా వారు దూషించడం జరిగింది. కాబట్టి వారు ఏం చేశారంటే, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. కాబట్టి వారు వాగ్దాన దేశమైన కానానుకి వారు చేరలేకపోయారు. కాబట్టి ప్రియ విశ్వాసి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో జవాబు రాని ప్రార్థన ఏదైనా ఉన్నదంటే బహుశా మనం దేని ఉద్దేశంతో అడుగుతున్నామో లేకపోతే అనుమానంతో అడుగుతున్నామా, ప్రార్థనలో వ్యర్థమైన వాటిని మాటలు పలుకుచున్నామా అనేది మనం గమనించుకోవాలి. దేవుడు మనలందరినీ దీవించాలంటే మన ప్రార్థన సరైనదిగా ఉండాలి. దేవుడి మాటలు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.